మిత్రులారా, స్వాగతం. భారతదేశం నుండి వచ్చిన పురాతన కథల సమాహారమైన పంచతంత్రం నుండి ఒక ఆసక్తికరమైన కథను మీకు చెప్పడానికి సిద్ధంగా ఉన్నాము. ఈ కథ సన్యాసులు మరియు ఎలుకల గురించి, వారి మధ్య ఏమి జరిగిందో తెలుసుకుందాం. మా కథ ప్రారంభమవుతుంది. బ్రాహ్మణుడు మరియు ఎలుక కథ. అనగనగా చంపకవతి అనే అడవిలో ఒక ఎలుక, కాకి, తాబేలు చాలా స్నేహంగా ఉండేవి. రోజు ఆ మూడూ కలిసి అడవిలో తిరుగుతూ దొరికింది తింటూ చాలా ఆనందంగా ఉండేవి. ఒకరోజు తాబేలుకి ఒక అనుమానం వచ్చింది. అప్పుడు తాబేలు ఎలక దగ్గరికి వెళ్ళి, ఎలక, మనం మంచి స్నేహితులం కదా, ఎప్పటినుంచో ఒక విషయం నిన్ను అడగాలని ఉంది, కానీ అడిగితే నువ్వేమనుకుంటావో అని అడగలేదు అని అంది. అవునా, పర్వాలేదు, నేనేమీ అనుకోను, అడుగు మిత్రమా అని ఎలుకన్నది. అది ఏమిటంటే, అసలు ఎలుకలు ఎక్కువగా అడవిలో ఉండవు, ఎప్పుడూ అందరిళ్లల్లో తిరుగుతూ ఉంటాయి కదా, కానీ నువ్వెందుకు ఈ అడవిలో ఉంటున్నావు అని తాబేలు అడిగింది. అదా, దానికి ఒక పెద్ద కథ ఉంది, చెప్తాను విను అని ఎలుక కథ చెప్పటం మొదలుపెట్టింది. అప్పట్లో నేను చంపకవతి అనే పట్టణంలో ఉండేదాన్ని. ఆ పట్టణంలో నాలాంటి ఎలుకలే కాదు, సన్యాసులు కూడా ఎక్కువగా ఉండేవారు. చూరుడు అని ఓ సన్యాసి ఉండేవాడక్కడ. అతను భోజనం చేసిన తర్వాత మిగిలిన భోజనాన్ని గిన్నెలో పెట్టి ఆ గిన్నెని ఉట్టిలో పెట్టి నిద్రపోయేవాడు. అతను నిద్రపోగానే నేను ఆ ఉట్టిని అందుకొని గిన్నెలో ఉన్న భోజనాన్ని తినేదాన్ని. నేను అలా తినడం చూరుడు చూసి నన్ను కర్రతో బెదిరించాడు. ఒకరోజు వీణుడు అనే చూరుడి స్నేహితుడు అక్కడికి వచ్చాడు. చూరుడు అతని స్నేహితునితో మాట్లాడుతూ మధ్య మధ్యలో కర్రను నేలకు కొడుతూ పెద్దగా శబ్దం చేశాడు. అతనలా ఎందుకు శబ్దం చేస్తున్నాడో వీణుడికి అర్థం కాలేదు. ఏంటయ్యా ఈ గోల అని అడిగాడు. ఏం చెప్పమంటావ్, ఈ గదిలో ఓ ఎలక తిరుగుతోంది, నేను ఆ ఉట్టెలో దాచుకున్న భోజనాన్ని తినేస్తోంది అన్నాడు చూరుడు. ఇంత చిన్న ఎలక అంత ఎత్తున ఉన్న ఉట్టెలో భోజనాన్ని తినేస్తోందా? ఇది బాగా ఆలోచించాల్సిన విషయమే. ఏ పనికైనా ఏదో ఒక కారణం ఉంటుంది, ఆ కారణాన్ని తెలుసుకోవాలి. విషయానికి వస్తే ఒక చిన్న ఎలుక అంత ఎత్తున ఉన్న నీ భోజనాన్ని తినేస్తోందంటే ఏదో కారణం ఉంటుంది, దాన్ని తెలుసుకోవాలి. అంతేకాని కర్రను నేలకు కొడుతూ కూర్చుంటే లాభం లేదు అన్నాడు వీణుడు. నువ్వు చెప్పింది నిజమే, ఏదో బలమైన కారణం ఉంది. ఇప్పుడు ఆ ఎలుకని ఏం చెయ్యాలి అని ఆలోచించాడు చూరుడు. బాగా ఆలోచించి ఓ నిర్ణయానికి వచ్చాడు. దానిలో భాగంగా నా రంధ్రాన్ని తవ్వి పారేయాలనుకున్నాడు. కర్రతో నా రంధ్రాన్ని తవ్వేసి అందులో నేను దాచుకున్న భోజనాన్ని తీసి విసిరేశాడు. తిండి లేక నీరసంతో తిరుగుతుంటే నన్ను చూసి, చూడు ఎలక, తిండి ఉంటేనే సుఖం ఉంటుంది, ఆ తిండి నేను తీసి పారేశాను, తిండి లేకపోవడంతో నువ్వు ఎలా అయిపోయావు చూడు, అన్నీ బాధలే, పేదరికంలో ఉండడం కంటే చచ్చిపోవడం మంచిది, ఆరోగ్యం పోయినా బతకొచ్చుగాని తిండి లేకపోతే బతకడం చాలా కష్టం అన్నాడు చూరుడు. చూరుడన్న మాటలకి నేను చాలా ఏడ్చాను. అక్కడ ఉండలేకపోయాను. తిండి పోగొట్టుకున్న సంగతి నలుగురికి చెప్పుకోలేం. దేవుని దయ లేనప్పుడు ఉన్న ఊరిని విడిచి వెళ్ళడం న్యాయమే అనిపించింది. అయినా ఆశ చావలేదు. ఉన్న ఇంటిని వదిలిపెట్టలేకపోయాను. పోగొట్టుకున్న చోటే సంపాదించుకోవాలి అనుకున్నాను. జరిగిన దాన్ని గుర్తు చేసుకొని బాగా ఏడ్చాను అంది ఎలుక. ఎలుకని చూసి కాకి, తాబేలు బాధగా
ఒకరి ముఖం ఒకరు చూసుకున్నారు. తర్వాత ఏం జరిగింది అని తాబేలు అడిగింది. అప్పుడు ఎలుక ఇలా చెప్పింది. పాపం చూరుడు నా వల్ల చాలా విసిగిపోయాడు. ఒకరోజు కోపంగా నా మీదకు కర్ర విసిరాడు. ఆ కర్రగాని నాకు తగిలితే చనిపోయేదాన్ని. కానీ నేను తప్పించుకోవడం వల్ల బతికాను. ఈ లోకంలో కష్టాలన్నిటికీ కారణం ఆశ. ఆ ఆశ వదులుకుంటే హాయిగా బతకొచ్చు అనిపించింది. మనం చేసిన పాపపుణ్యాలను బట్టి మనకి ఏదైనా దొరుకుతుంది. అంతేకాని నాకు అది కావాలి ఇది కావాలి అనుకోవడం తప్పు. నేను ఇప్పుడు ఉంటున్న చోటు నాది కాదు సరికదా, నా తాత తండ్రులది కూడా కాదు. అలాంటప్పుడు ఇంకా ఇక్కడ ఉండడం తెలివి తక్కువతనం. ఈ చూరుడితో మాటలు పడుతూ దెబ్బలు తినడం కంటే ఏదైనా అడవిలోకి వెళ్ళిపోతే మంచిది అనిపించింది. బండరాయిలో ఉన్న కప్పకు కూడా తిండి పెట్టే దేవుడు నాకెందుకు తిండి పెట్టడు అనిపించింది. అందుకే ఆ స్థలాన్ని ఆ ఊరిని వదిలి అడవికి వచ్చేశాను. అడవిలో దొరికింది తింటూ నీళ్లు తాగుతూ కాలం గడిపేశాను. ఆ రోజుల్లోనే ఈ కాకితో నాకు స్నేహం కుదిరింది. ఆ స్నేహం నిన్ను కూడా నాకు స్నేహితుణ్ణి చేసింది. నాకు తెలిసి స్నేహితులతో గడిపిన కాలమే బంగారు కాలం. ఈ ప్రపంచంలో రెండే రెండు ఆనందాలు ఉన్నాయి. ఒకటి గొప్ప గొప్ప కథలు వినడం, రెండు స్నేహితులతో సరదాగా తిరగడం అని ఎలక చెప్పింది. అవును, నిజం చెప్పావు అని తాబేలన్నది. తర్వాత మళ్ళీ తాబేలు తిండి జీవితాంతం భగవంతుని దయ వల్ల మనకు దొరుకుతుంది. కాబట్టి దొరికిన దాన్ని మనం తినడమే కాకుండా ఇతరులకు కూడా పెట్టాలి. ఉన్నదంతా దాచుకొని చివరికి చచ్చిపోతే లాభం ఏముంది అంది. అవును నిజమే అని ఎలుక అన్నది. తెలివైన వారు అందని దానికోసం బాధపడరు. ఎప్పుడూ బాధపడుతూ ఉండేవాడు ఎంత గొప్పవాడైనా పనికిరానివాడే. అందుకే నువ్వు కూడా బాధపడకు. రోగం వస్తే మందులు వాడాలి గాని మందుల పేర్లు వింటే రోగం పోతుందా? నీకు ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే నువ్వు చాలా మంచిదానివి, బుద్ధిమంతురాలివి. నువ్వు ఇందాక అన్నట్టుగా దేవుడు నిజంగా గొప్పవాడు. ప్రతి జీవికి సమయానికి తిండి పడేస్తాడు. అందులో అనుమానం లేదు. అలాంటప్పుడు ఎలా బతకాలి, ఎలా బతుకుతాం అన్న దిగులు అనవసరం. మన ముగ్గురిని దేవుడు ఎందుకు కలిపాడో తెలీదుగాని మనం కలిసే ఉందాం, దొరికింది తింటూ కాలం గడిపేద్దాం అని తాబేలంది. బాగా చెప్పావు అని ఎలుక అన్నది. చాలా మంచి మాటలు చెప్పావు తాబేలు అని కాకి అన్నది. దేవుడు గొప్పవాడు. రకరకాల జంతువుల్ని పుట్టించిన దేవుడు ఆ జంతువుల కోసం రకరకాల ఆహారాన్ని కూడా తయారు చేశాడు. తిని బతకండి అని దీవించాడు. అది మనం పట్టించుకోకుండా ఆ తిండిని దాచుకోవాలి అనుకుంటాం. ఎక్కువగా ఆశపడటం వల్ల దుఃఖమే కానీ ఆనందం ఉండదని తెలుసుకోవాలి మనం. కోట్ల సంపద కంటే మన కన్నీటిని తుడిచే స్నేహితుడే ఎక్కువ. అందుకే మనం ముగ్గురం స్నేహంగా ఉందాం, స్నేహంలో ఉండే లాభాన్ని పొందుదాం అని కాకి అంది. తర్వాత ముగ్గురు చక్కగా నవ్వుకున్నారు. ఈ కథ మనకు బోధించే సందేశం మనం ఎదుర్కొనే సమస్యలను ధైర్యంగా ఎదుర్కోవాలని చెబుతుంది. మీరు మరిన్ని కథలను అనుభవించాలంటే ఆపిల్ లేదా ఆండ్రాయిడ్ అప్ స్టోర్స్ నుండి స్టోరీ వేవ్స్ యాప్ను డౌన్లోడ్ చేయండి. స్టోరీ వేవ్స్ సభ్యత్వం నెలకు $1 కంటే తక్కువ. మీ కుటుంబానికి నాణ్యమైన కథలను తీసుకురావడానికి అత్యంత సరసమైన మార్గాలలో ఒకటి. అన్ని కొత్త కథలు స్టోరీ వేవ్స్ యాప్లో అందుబాటులో ఉన్నాయి. అత్యంత ఉత్సాహభరితమైన కంటెంట్ యాప్పై మాత్రమే అందుబాటులో ఉంటుంది. మీరు యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి మరియు ఇన్స్టాగ్రామ్, టిక్టాక్,
స్పాటిఫైలో స్టోరీ వేవ్స్ను ఫాలో అవ్వండి రాబోయే కంటెంట్ గురించి అప్డేట్ల కోసం. మీరు చూడటానికి ధన్యవాదాలు.